హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో బాక్స్ ఫోల్డింగ్, శారీ ఫోల్డింగ్ని ఏ విధంగా నీట్గా ఈజీగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇలా కనుక మనం శారీని ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్తే నీట్గా ఈజీగా 2 మినిట్స్లో శారీ అనేది కట్టేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ శారీ ఈ విధంగా ఉంటుంది కదా, దీని పళ్ళు తీసుకొని మనకి ఎన్ని కావాల్స్తే అన్ని కుర్చీలు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కుర్చీలు అనేది పెడుతున్నాను. చేత్తో పెట్టుకోవచ్చు, అలానే మీకు మొత్తం ఫోల్డ్ చేసి శారీని సన్నగా ఫోల్డ్ చేసి కూడా పెడతారండి, అది వేరే మెథడ్. నేనైతే ఇలాగ చేత్తోనే ఇలాగ పళ్ళు కుర్చీలు అనేది పెడుతున్నాను. ఇది సరి చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. మనం అప్పటికప్పుడు శారీ కట్టుకొని సరి చేసుకునే దానికన్నా ఇలాగ ప్రీ ప్లానెడ్గా ముందుగానే నీట్గా ఇలా కుర్చీలన్నీ సరి చేసేసుకొని ఐరన్ చేస్తే మనం కట్టుకున్న చాలా నీట్గా ఉంటుంది. ఫాస్ట్గా ఒక 2 మినిట్స్లో శారీ అనేది కట్టేసుకోవచ్చు. పట్టు చీరలు కట్టుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. ఇలా కనుక శారీని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గుళ్ళకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి శారీస్ని కట్టుకోవడం చాలా లేట్ అవుతుంది కదండి. ఇలా కనుక మీరు ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్తే ఈజీగా 2 మినిట్స్లో శారీ అనేది కట్టేసుకోవచ్చు. ఈ కుర్చీలు పెట్టడం కంప్లీట్ అయిపోయినాక సరి చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం భుజం దగ్గర నుంచి ఎంతవరకు పొడుగు పెట్టుకుంటామో అంతవరకు ఈ కుర్చీలని సరి చేసుకుంటూ అంత పొడవు ఈ కుర్చీలు మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక పిన్నేసి మొత్తం 3 పిన్నేసులు పెట్టాలండి. ఇగోండి ఇక్కడ కూడా సరి చేసుకుంటూ కరెక్ట్గా షోల్డర్ దగ్గర అంటే భుజం దగ్గర నుంచి ఎంత పొడవు పెట్టుకుంటామో అక్కడ వరకు ఈ సన్నగా కుర్చీలు పెట్టుకోవాలి. భుజం దగ్గర ఒక పిన్నేసి పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా కొంచెం విడదీసినట్టు పెట్టుకొని ఐరన్ చేయాలన్నమాట. కుర్చీలన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ చేయాలి ఈ విధంగా. అప్పుడు అటు ఇటు జరగవన్నమాట. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు
ఒకసారి మనకి కరెక్ట్గా ఉందా లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చీర కుచ్చుళ్ళు పెడతాం కదండి, అవి ఎక్కడి నుంచి పెట్టుకోవాలో కూడా ఇక్కడే జస్ట్ ఈ విధంగా చూసుకొని చీర కుచ్చుళ్ళు కరెక్ట్గా మనకి ఈ లోపలికి క్లాత్ ఎంత పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. అలానే చీర కుచ్చుళ్ళు ఎలా కావాలంటే చిన్నగా కావాలంటే చిన్నగా, మన ఇష్టం వచ్చినన్ని చీర కుచ్చుళ్ళు ఈ విధంగా ఉన్న క్లాత్ని బట్టి ఈ విధంగా పెట్టేసేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ సరి చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోకూడదండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు పక్కకి అంటే కనబడేటట్టు ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీన్ని ఒకసారి ఐరన్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి కట్టు చెంగు అవతల వైపు ఉంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ ఈ కుర్చీలు ఫోల్డ్ చేసుకోవడం ఐరన్ చేసుకోవడం కాదండి. బాక్స్ ఫోల్డింగ్ అంటే మనం ఎక్కడన్నా వెళ్ళటానికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే శారీ ఫోల్డింగ్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఒకవైపు వేసేసాను అనమాట, మొత్తం అన్నీను అంటే మన వైపుకి వేసేసాను. శారీ కట్టు చెంగుని కానీ పళ్ళుని కానీ మన వైపు వేసేసి ఈ కుర్చీలు మాత్రమే ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మిడిల్లో ఒక పిన్ పెడుతున్నాను కదలకుండా ఉండటానికి. ఇది ఈ విధంగా మిడిల్లో ఒక పిన్ పెట్టేసేసి ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుతున్నాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక ఫోల్డింగ్ అనమాట. ఈ కింద కుర్చీళ్ళు ఇవి నీట్గా ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా కనబడే విధంగా పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పేసేసాక ఫోల్డింగ్ కట్టు చెంగు అనేది ఏమవుతుంది అటువైపుకి వెళ్తుంది. ఇది రివర్స్లో ఉందన్నమాట. ఇప్పుడు శారీ ఈ రివర్స్లో ఉన్న దాని మీద కట్టు చెంగుని ఈ విధంగా పైన మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. కట్టు చెంగుని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఎంత ఫోల్డ్ చేస్తామో అంత ఫోల్డింగ్ మటుకు ఈ కట్టు చెంగుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు పళ్ళు ఉంది కదండి, ఈ పళ్ళు కుచ్చిళ్ళు దీని మీదకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శారీ కుచ్చిళ్ళని రివర్స్ తిప్పి దాని మీద కట్టు చెంగు మనకు ఫోల్డింగ్ అంతా ఫోల్డ్ చేసి దాని మీద పెట్టి అరేంజ్ చేసాము. ఇప్పుడు దీని మీద నేను పళ్ళు కుచ్చిళ్ళు ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మన మీద వేసుకొని మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో పళ్ళు కుచ్చిళ్ళ తర్వాత ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా దీని మీద మళ్ళీ చూపిస్తున్నానండి. దీని మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ ఎంత ఉందో ఈ మిగిలిన క్లాత్ మొత్తం కూడా అంతే ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇది చెప్పేదానికన్నా మీరు ఇంట్రెస్ట్గా చూస్తేనే అర్థమవుతుంది ఈ ఫోల్డింగ్ మెథడ్ అనేది. ఇలా నీట్గా మనకి అక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టెక్నిక్ అండి, ఏం లేదు, ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఫస్ట్ అయితే మనం శారీ కుర్చీలు ఉన్నాయి కదా, అది రివర్స్లో వెనక తిప్పేసేసుకొని దాని మీద మన కట్టు చెంగు అనేది ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఈ పళ్ళు కుర్చీలు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది కొంచెం కంజెస్టెడ్గా పెట్టుకోవాలన్నమాట. దగ్గరగా ఈ పళ్ళుని ఈ విధంగా ఒక వన్ సైడ్కి జరుపుకొని కుడి చేతి వైపు ఏమో వన్ ఫోల్డ్ వేయాలండి. ఈ విధంగా ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ కుడి చేతి వైపు వన్ ఫోల్డ్ వేయాలి, ఎడమ చేతి వైపు ఏమో డబల్ ఫోల్డ్ వేయాలి. వన్ ఫోల్డ్ వేసిన తర్వాత డబల్ ఫోల్డ్ వేయాలి. అంతేనండి, 3 ఫోల్డింగ్స్ అంతేను. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తిప్పేసేస్తే ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ పిన్ అనేది షోల్డర్ దగ్గర పిన్ అనేది ఇక్కడికి రావాలన్నమాట. ఇదిగోండి కనిపించింది కదా, షోల్డర్ దగ్గర పిన్ కరెక్ట్గా ఈ విధంగా వస్తే మన ఫోల్డింగ్ కరెక్ట్గా చేసినట్టు. ఈ మిగిలిన మొత్తం పళ్ళుని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి దీని లోపలికి ఫోల్డ్ చేసేయటమే. అంతేనండి, చాలా ఈజీగా శారీ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. 1-2 సార్లు ఫోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. కరెక్ట్గా శారీ కుర్చీల మీద ఈ పళ్ళు కుర్చీలు అనేది రావాలన్నమాట. ఇదన్నమాట మెథడ్. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.